100 డేస్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీలో 5th డే కాన్సెప్ట్ వచ్చేసి పాస్వర్డ్ అనేది ఎంత ఫ్రీక్వెంట్ గా అప్డేట్ చేయాలి. ఈ పర్టికులర్ టిప్ కి ఒక కంప్లీట్ స్టోరీ చెప్తా, కొంచెం ఓపికగా వినండి. ఒక హ్యాకర్ ఏదైనా ఒక యాక్టివిటీ మనమే చేయాలనుకుంటే వాళ్ళు ఇమీడియట్ గా చేయరు. మనం ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో చూస్తుంటాం, ఫేస్బుక్ నుంచో లేకపోతే ట్విట్టర్ నుంచో చాలా సోషల్ మీడియా అప్లికేషన్ నుంచి మిలియన్స్ అకౌంట్స్ అనేవి డేటా బ్రీచ్ అయ్యాయని చెప్పి చెప్తారనమాట. అందులో వాళ్ళు ఎవరినైతే టార్గెట్ చేయాలనుకుంటారో వాళ్ళ అకౌంట్స్ ఫిల్టర్ చేసేస్తారు. ఈ ఫైనలైజ్ అయిన లిస్ట్ మీద కీప్ ఆన్ మానిటరింగ్ చేస్తారు. వీడు ఏం చేస్తున్నాడు, ఏ టైప్ ఆఫ్ పోస్టులు చూస్తున్నాడు, ఏ టైప్ ఆఫ్ అకౌంట్లకి వీడు అప్రోచ్ అవుతున్నాడు, ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ జరుగుతుంది, మొత్తం హ్యాక్ చేస్తారు. చేసిన తర్వాత అటాక్ చేస్తారు. ఈ రోజు రేపు చూసినట్టయితే మన కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, ఎక్కువ ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో ఒక అమ్మాయి ఫోటో కనిపించింది అంటే ముందు వెనక చూడరు, అది ఫేక్ జెన్యున్ అని కూడా చూడరు. ఒక మెసేజ్ పెట్టడం, వాళ్ళతో కనెక్ట్ అవ్వడం, వన్ ఫైన్ డే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడమా లేకపోతే మనీ పంపించడం జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే లాస్ అవుతారు అనమాట. ఇదంతా అటాకర్స్ ప్లాన్ అనమాట. ఒకసారి మీ డేటా బ్రీచ్ అయిన తర్వాత వాళ్ళు మినిమం 3 to 6 months అనేది మానిటరింగ్ పీరియడ్ ఉంటుంది హ్యాకర్స్ది. మీరు ఎవ్రీ 2 monthsకి ఒకసారి కానీ మీ పాస్వర్డ్ కానీ మార్చుకున్నారు అనుకోండి, వన్స్ మీ పాస్వర్డ్ మారిపోయిన తర్వాత మీ అకౌంట్ యాక్సెస్ అనేది హ్యాకర్కి ఉండదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారని అంటే ఈ అకౌంట్కి యాక్సెస్ లేదు కాబట్టి ఈ అకౌంట్తో మన పని లేదని మన అకౌంట్ పక్కన పడేస్తారు అనమాట. జనరల్గా ఎంటర్ప్రైజ్లో కావచ్చు లేకపోతే బ్యాంకింగ్స్లో కావచ్చు వాళ్ళు 90 days to 100 days అంటారు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే 45 days to 60 days మధ్యలో పాస్వర్డ్ మార్చుకుంటే చాలా సేఫెస్ట్ వే అనమాట. ఓకే, థ్యాంక్ యూ.